వైషు అమ్మ అనే యూట్యూబరు సరిగ్గా నెల రోజుల క్రితం ఎలా చనిపోయిందో మనందరికీ తెలుసు. ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ భర్త ఆ అమ్మాయిని అంత దారుణంగా చంపేశాడు అనేది మనందరం చూసాము. ఆడికి శిక్ష పడాలి, వాడిని ఉరి తీయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారు కూడా. అలా చాలామంది బయటకొచ్చి మాట్లాడారు. కొంతమంది యూట్యూబ్‌లో వాయిస్ వినిపించారు. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ వాయిస్ వినిపించారు. సో, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, జరిగేదాకా మేము పోరాడుతుంటాం, ఫైట్ చేస్తుంటాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది బియాండ్ దట్ పాయింట్ అనమాట. లాస్ట్ టైమ్ నేను ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకొక రీల్ కూడా చేశాను. అది ట్విట్టర్‌లో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. సంబంధించి వీళ్ళ వీడియోస్‌లో అంటే నాకు అప్పటి వరకి వీళ్ళ గురించి అంతగా తెలియదనమాట. వైషు అమ్మ చనిపోయినంత తర్వాత వీళ్ళకి చాలా ఛానెల్స్ ఉన్నాయని, సో, ఆ ఛానెల్స్‌లో వాళ్ళు కంటెంట్ చేస్తుంటారని మనకు తెలియదు. సో, వాళ్ళు ఒక వీడియోలో ట్విట్టర్‌లో కనిపించింది ఆ వీడియో నాకు. పాముని చూపిచ్చి ఆ వీడియోలో చెల్లొచ్చింది, 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 చెల్లొచ్చింది అని అంటారనమాట. అది చూసిన వాళ్ళందరూ ట్విట్టర్‌లో కొంతమంది తిట్టారు. కొంతమంది ఇలాంటి కంటెంట్ చేసుకుంటున్నారా? అది ఇది అని చెప్పి మాట్లాడారు. బట్ దాని తర్వాత తెలిసిందేంటంటే కొంచెం గట్టిగా జాగ్రత్తగా లోపలికెళ్ళి వాళ్ళ ఛానెల్ చూసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయినప్పుడు సో, ఆ అమ్మాయిని ఏదైతే అలా చేస్తారో ఖననం చేస్తారో ఆ టైంలో వాళ్ళ అన్న అన్నారట. "నువ్వు మళ్ళీ మా చెల్లి నువ్వు కనీసం ఏదో విధంగా రా. కనీసం పాముగా అయినా రా. నిన్ను మేము పెంచుకుంటాము" అని చెప్పి అన్నారంట వాళ్ళు. అనిన తర్వాత ఆ సమాధి దగ్గరలోనే ఆ పాము అలా కనిపించేసరికి అదిగో చెల్లొచ్చింది, చెల్లొచ్చింది అని చెప్పి వాళ్ళు అలా అనుకున్నారంట. సో, ఇది ఆ కంటెంట్. ఆ వీడియో. ఇప్పుడు సరే బాధలో ఉన్నారు. డెఫినెట్‌లీ సొంత చెల్లెలు, ఒక తల్లికి కూతురు, చాలా చిన్న వయసు అమ్మాయి, ప్రెగ్నెంట్ అయింది. సో, చనిపోయింది. ప్రతి ఒక్కరికి డిస్టర్బెన్స్‌గానే ఉంటది. ఖచ్చితంగా. కోలుకోవటం చాలా కష్టంగా ఉంటది ఎవ్వరికైనా గాని. కాకపోతే వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, ఒక పాయింట్‌లో ఒకటి అనిపించేదేంటంటే, ఇప్పుడు ఇలా ఇలా మాట్లాడితే జనాలకి కోపాలొస్తాయి, తిడతారు. వాళ్ళేదో వాళ్ళకి తగ్గ స్థాయిలో వాళ్ళు పోరాడుతున్నారు. నీకెందుకని అనుకుంటూ ఉండొచ్చు కానీ, బట్ కొన్ని ఛానెల్స్‌లో చూస్తుందేంటంటే, మొత్తం 8 ఛానెల్సో, 9 ఛానెల్సో ఉన్నాయి. వైషు అమ్మ అనే ఛానెల్ కాకుండా ఇంకా చాలా ఛానెల్స్ ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే వాడు లొంగిపోయాడు. చార్జ్ షీట్ ఫైల్ అయింది. సో, చార్జ్ షీట్ ఫైల్ అయింది. కేస్ పెట్టారు. తర్వాత కోర్ట్‌లో ట్రయల్ నడుచుద్ది. ఎవిడెన్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. వాడి దగ్గర నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఈ అమ్మాయి తరపున ఒక లాయర్ ఉంటారు. మేబీ ఈ అమ్మాయి తరపున లాయర్ బేకార్ లాయరా? లేకుంటే మంచి లాయరా? మనకు తెలీదు. సో, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న నిన్న రీసెంట్‌గా ఒక వీడియో పెట్టారు. ఆ లాంగ్ ఫార్మాట్ వీడియో ఇప్పుడు ప్రైవేట్‌లో పెట్టేసినట్టున్నాడు. మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియో చేశాడు. ఆ షార్ట్ వీడియోలో ఆల్రెడీ మీరు ఒక లాంగ్ వీడియో చేసినప్పుడు ఒక 2 నంబర్‌లు ఇచ్చారంట. ఆ నంబర్‌కి అమౌంట్ కొడుతూ ఉన్నారంట వాళ్ళు. సో, అమౌంట్ కొడుతూ ఉండేసరికి అవి బ్లాక్ అయిపోతాయి. యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ అయిపోయింది. సో, కాబట్టి ఇంకొక షార్ట్ చేసి దాంట్లో ఇంకొక నంబర్ పెట్టాడనమాట. దీనికి ట్రాన్స్‌ఫర్ చేయండి. తర్వాత నేను మొత్తం ఎంత పడింది ఏంటని నేను తర్వాత మీకు నంబర్స్‌తో సహా మళ్ళీ చెప్తాను. దీనికి మీరు ట్రాన్స్‌ఫర్ చేయండి అని చెప్పి అతను చెప్పాడు. సో, ఇప్పుడు ప్రైవేట్‌లో పెట్టాడు కాబట్టి ఆ నంబర్‌ని ఒక పాయింట్‌లో సరే జెన్యూన్‌గానే ఫైట్ చేస్తున్నాడు అనుకుందాం. అసలు ఇదంతా ఎందుకు అంటే ఒక లాయర్‌ని పెట్టుకోవడం కోసం, మంచి లాయర్‌ని పెట్టుకోవడం కోసం డబ్బులు కావాలి. సో, అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. సో, డెఫినెట్‌లీ ఆ అమ్మాయికి జరిగిన ఇష్యూని ఎవ్వరు చూసినా కూడా ఖచ్చితంగా డొనేట్ చేస్తారు ఆ అమ్మాయికి డబ్బులు. కనీసం ఒక రూ. 10, రూ. 20 ఆళ్ళు అడుగుతుంది కూడా అదే అనమాట. అలాగే డొనేట్ చేస్తా ఉంటారు. బట్ డొనేషన్స్ తీసుకోవడం కరెక్టా? తప్పా? అంటే నిజంగా వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నారు. అసలు డబ్బులే లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అంటే ఓకే. కానీ 11 ఛానెల్స్ ఉన్నాయి. 11 ఛానెల్స్‌లోనూ రెవెన్యూ జనరేట్ అవుతుంది. 3 రోజులకు ఒక వీడియో ప్రతి ఛానెల్‌లోనూ అప్‌లోడ్ అవుతూ ఉందనమాట. సో, ఎడిటింగ్‌లు చేస్తున్నారు, మ్యూజిక్‌లు పెడుతున్నారు, అంతా చేస్తున్నారు. ఒక వీడియో చూశాను సరిగ్గా ఒక 4 రోజుల క్రితం, 3 రోజుల క్రితం అమ్మాయి చనిపోయి కరెక్ట్‌గా నెల అయిందనమాట. ఆ థంబ్‌నెయిల్ చూసి చాలా డిస్టర్బ్డ్ ఫీల్ అయ్యాను నేనైతే. అసలు లైక్ చూస్తున్న నాకే చాలా బాధ అనిపించింది. అలాంటి థంబ్‌నెయిల్స్ వేరే వాళ్ళు ఎవ్వరు పెట్టినా కూడా అంటే వేరే ఛానెల్స్ ఏవి పెట్టినా కూడా అమ్మ నా బూతులు తిడతా నేనైతే. నీ అమ్మ అనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకా ఎంత పచ్చిగా తిట్టాలో అంత పచ్చిగా తిడతా. అలాంటి థంబ్‌నెయిల్ సొంత అన్నయ్యో, సొంత తమ్ముడో వాళ్ళ ఛానెల్‌లో పెట్టారు. కడుపు తరుక్కుపోయింది ఆ థంబ్‌నెయిల్ చూసిన తర్వాత. అంతలావున చేయాల్సిన అవసరం ఏంటి? నిజంగా ఫైట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో, గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావాలనుకుంటున్నారు. వైషు అమ్మ అనే ఛానెల్‌లో ప్రతిరోజు వీడియోస్ చేయండి. ఎంతవరకొచ్చింది కేసు? ఆ కేస్ ప్రొసీడింగ్స్ ఎంతవరకెళ్ళాయి? ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉంది కేసు? అసలు న్యాయం జరుగుతదా? జరగదా? ఆడెక్కడున్నాడు? ప్రతిరోజు ఆ కేసు గురించి అప్డేట్‌లు ఇవ్వండి, మాట్లాడండి. అది ఆ అమ్మాయికి న్యాయం జరిగేలాగా ఆ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం గానీ, ఆ పోలీసుల మీద ప్రెషర్ తీసుకురావడం కానీ, ఇలాంటివి చేయాలి, ఇలాంటి పనులు చేయాలి తప్పితే,
అలాంటి వీడియోలు చేయటం, థంబ్‌నెయిల్స్ పెట్టటం, ప్రతిసారి, ప్రతి చోట ఆ అమ్మాయి ఫోటో పెట్టుకొని, ఆ అమ్మాయిని యూజ్ చేసుకుంటూ అంటే లైక్ నిజంగా న్యాయం కోసం పోరాడుతున్నారా? లేకుంటే డబ్బుల కోసం ఇలాంటివి చేస్తున్నారా అనేది కూడా అనిపిస్తా ఉంది. కొంతమంది అలాగే కూడా కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది పాపం ఆ అమ్మాయి చనిపోయిన విధానాన్ని ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని వాళ్ళు చాలామందుంటారు యూత్‌లో. ఎస్పెషల్లీ అమ్మాయిలే. 18, 19 ఏళ్ల వయసున్న అమ్మాయిలు ప్రతి అమ్మాయిని ఆ అమ్మాయిలో చూసుకుంటారు. అలే మన ఏజ్ ఉన్న అమ్మాయిని అంత దారుణంగా చంపేశారని చెప్పి చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా నిన్న షార్ట్ అతను ఏదైతే డబ్బుల కోసం అని పెట్టాడో చాలామంది డబ్బులేస్తున్నారు దాంట్లో. చెప్తున్నారు, "అన్న నేను ఆ అమ్మాయిని నాలో చూసుకుంటున్నాను అన్న. అలాంటి అమ్మాయి చనిపోయింది. బాధేస్తుందన్న. ఇదిగో ఇంత డబ్బులు పంపించాం, ఇంత డబ్బులు పంపించాం" అని చెప్పి వాళ్ళు పంపిస్తున్నారు. సాధన్ వ్లాగ్స్, మినీ సూపర్ స్టార్ శివాజీ, మినీ స్టార్ శివాజీ, మినీ స్టార్ సాగర్, మినీ స్టార్ ఫోక్, మినీ స్టార్ లక్ష్మి వాళ్ళ అమ్మగారిది. మినీ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇలా మొత్తం ఒక 10 ఛానెల్స్ ఉన్నాయి. వైషు అమ్మ ఛానెల్‌తో సహా. ప్రతి ఛానెల్‌లోనూ రోజుకొక 2 వీడియోలో, ఒక వీడియోనో వస్తూనే ఉంటది. రోజు మార్చి రోజు లేకపోతే 2 రోజులకోసారి వీడియోనో వస్తూ ఉంటది. ప్రతి వీడియోకి లాక్స్‌లో వ్యూస్ వస్తున్నాయి. 3,00,000, 4,00,000 వ్యూస్ వస్తూనే ఉన్నాయి. వైషు అమ్మ ఛానెల్‌లో వచ్చే వ్యూస్ కంటే ఛానెల్స్‌లో వచ్చే వ్యూసే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి వ్యూస్ ప్రతి ఛానెల్‌లో. సో, వీడియో వచ్చింది అంటే రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటది ఖచ్చితంగా. రెవెన్యూ జనరేట్ అవ్వకుండా ఉండదు. వాళ్ళు కూడా మానిటైజేషన్ ఆపి ఉండరు. ఓకేనా? సో, ఎలాగోలా అమ్మాయి చనిపోయింది. సో, అమ్మాయి సరే ఓకే. వాళ్ళు ఆ అమ్మాయిని మళ్ళీ వెనక్కి తీసుకురాలేరు. సో, జనాలు ఖచ్చితంగా ఆ అమ్మాయికి అమ్మాయి ఉండుంటే వీళ్ళని కూడా సెటిల్ చేసుండేది. ఆ అమ్మాయి యూట్యూబ్‌కి వచ్చే డబ్బులు గానీ, లేకుంటే ఆ అమ్మాయి ఫేమస్ అయితే వీళ్ళు కూడా సెటిల్ అయి ఉండేవాళ్ళు. సరే ఓకే. ఫైన్. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ బాధలో వీళ్ళున్నారు. సరే వాళ్ళు దాని గురించే మాట్లాడుతున్నారు. ఫైట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చూస్తున్నారు. ఇన్ని ఛానల్స్‌లో ఇన్ని వీడియోస్ చేస్తున్నప్పుడు డబ్బులు జనరేట్ అవ్వట్లేదా? అవ్వట్లేదా? నెలకొక 10 వీడియోస్ పెట్టినా గానీ, ఒక వీడియోకి 3,00,000 వ్యూస్ వస్తున్నాయంటే దగ్గర దగ్గర ఒక రూ. 15,000 డబ్బులొస్తాయి. లీస్ట్ కేస్‌లో యేసుకున్నా కూడా. అంటే ఒక 10 వీడియోలు పెడితే ఒక నెలకి రూ. 1,00,000 వస్తాయి. యావరేజ్‌గా యేసుకుందాం ఒక 1,00,000. నెలకి 1,00,000 యేసుకుందాం. అలాంటివి 10 ఛానెల్స్ ఉన్నాయి దగ్గర దగ్గర. అంటే నెలకి రూ. 10,00,000 లేదా అక్కడ కూడా మళ్ళీ ఇంకా తగ్గించి యావరేజ్‌గా యేసుకున్నా గానీ రూ. 7,00,000 నెలకి వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. వాళ్ళ ఛానెల్స్‌లో. అన్ని ఛానెల్స్ కలిపి. మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఛానెల్ పేర్స్ అన్నీ మీరెళ్లి చెక్ చేసుకోండి. వ్యూస్ ఉంటాయి. నెలకి ఎన్ని వీడియోస్ పెడుతున్నారో చెక్ చేసుకోండి. ఎన్ని వ్యూస్ వస్తున్నాయో కూడా చెక్ చేసుకోండి. మొత్తం క్లియర్‌గా చెప్తున్నా. కంటెంట్ కోసం చేస్తున్నారని అనిపిస్తుంది. చాలామందికి అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఎమోషనల్‌గా ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఒక మాట అనడానికి ఎవరైనా భయపడతారు తప్పితే, సరేలే వాళ్ళతో డిస్టర్బ్ మోడ్‌లో ఉన్నారు, చేసుకుంటున్నారు, తలుచుకొని చేసుకుంటున్నారు, లేకుంటే ఆ అమ్మాయి కేస్‌ని ఇంకా ఎగ్జిస్టెన్స్‌లో ఉంచడం కోసం, అది లైవ్‌లో ఉంచడం కోసం వాళ్ళ ప్రయత్నాలేవో వాళ్ళు చేసుకుంటున్నారు. సరే చేసుకొని చాలామంది చాలా చేస్తున్నారు యూట్యూబ్‌లో కంటెంట్. సరేలే అని అనుకునే వాళ్ళు చాలామందుంటారు. అలా లేదు, అది చేస్తుంది తప్పు అని మాట్లాడే వాళ్ళు గూడా ఉంటారు. ఆ మాట్లాడిన దాన్ని కౌంటర్ చేస్తూ కింద తిట్టేవాళ్ళు గూడా చాలామందుంటారు. "నీకు సిగ్గులేదు అలా ఎలా మాట్లాడుతున్నావు" అని. కాకపోతే అది చూసినప్పుడు చాలా బాధేస్తది. చాలా థంబ్‌నెయిల్స్ మీరు చూడండి. ఇలాగే ఉన్నాయి థంబ్‌నెయిల్స్ అన్ని వాళ్ళ వీడియోస్‌లో. వాళ్ళ అమ్మగారు కూడా అదేదో కెమెరా ఆన్ చేసుకొని బాధపడటం, దానికి మళ్ళీ మ్యూజిక్‌లు పెట్టటం. సో, లైక్ అంటే ఒకటే ప్లేస్‌లో కాకుండా రకరకాల ప్లేసుల్లో వీడియో షూట్ చేయటం. ఆ ఎడిట్‌ని చేసి ఒకటే దాంట్లో పెట్టటం. యాంగిల్స్ మార్చడం, కెమెరా యాంగిల్స్ అటు, ఇటు పెట్టడం. సో, అటు చూడటం, ఇటు చూసి మాట్లాడటం. ఇది చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తోంది. జెన్యూన్ ఎమోషన్ కనిపించట్లేదు. సో, ఎవరైతే ఆడియన్స్ కింద కామెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే ఆడియన్స్ యూపీఐ గూడా బ్లాక్ అయిపోయి, యూపీఐ కూడా పని చెయ్యని స్టేజ్‌లో వేరే నంబర్‌లు ఇచ్చేంత స్టేజ్‌లో ఆడియన్స్ ఆ అమ్మాయికి కనెక్ట్ అయినారు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయినారు. బట్ మీరు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చేస్తుంది మాత్రం చాలా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తా ఉంది. ఎక్కడా కూడా జెన్యూనిటీ కనిపించట్లేదు. నిజంగా ఆ అమ్మాయి కేస్ కోసం ఫైట్ చేయాలి అంటే ఫైట్ చేసే విధానం అదైతే కాదు డెఫినెట్‌లీ. ఒక ఛానల్‌లో ఆ అమ్మాయి కేస్ గురించి అట్‌లీస్ట్ ఆ అమ్మాయి కేస్ గురించే మాట్లాడుతూ ఉంటే, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మాట్లాడుతూ ఉంటే, గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తూ ఉంటే ఓకే. లైక్ ఎమ్మెల్యేని కలవటం గానీ, లేదంటే ఆఫీసర్‌ని కలవటం గానీ, పోలీస్ ఆఫీసర్‌ని అసలు ఎంతవరకు వచ్చింది, ఏంటి అని మాట్లాడడం గానీ, సో ఇలాంటివి తప్పితే అసలు ఆ అమ్మాయికి న్యాయమే జరగనట్టు, అసలు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయనట్టు, లేదా అరెస్ట్ చేసిన వ్యక్తిని వదిలేసినట్టు వీడియోస్ చేస్తున్నారు. అమ్మాయి చనిపోయింది. ఆ బాధ అందరికీ ఉంది. దాన్ని మీరు ఎలా వ్యక్తపరుస్తున్నారంటే కమర్షియల్ ఫార్మాట్‌లో వ్యక్తపరుస్తున్నారు. డబ్బుల కోసం వ్యక్తపరుస్తున్నారు దాన్ని. జెన్యూనిటీ కనిపించట్లేదు.
ఫైట్ చేసే లాగా లేదు అసలు అది. ఏదో సో కంటెంట్, వ్యూస్, వీడియోస్, రెవెన్యూ అలా కనిపిస్తుంది. జెన్యూన్‌గా కనిపిస్తుందా? ఇన్ని ఛానల్స్‌లో. ఇన్ని ఛానల్స్‌లో రెవెన్యూ వస్తున్న తర్వాత కూడా మళ్ళీ మీరు రెవెన్యూ కోసం, డబ్బుల కోసం, లాయర్ ఫీజుల కోసం మీరు వాళ్ళని అడుగుతున్నారు అంటే జనాల్ని ఎంతవరకు కరెక్ట్ అది? ఖచ్చితంగా ఏస్తారు జనాలు. ఆ అమ్మాయి చనిపోయిన సిట్యుయేషన్ అలాంటిది. ఖచ్చితంగా ఆ అమ్మాయితో కనెక్ట్ అయ్యి ఉంటారు జనాలు. ఆ అమ్మాయి ఛానెల్‌లో ఎంతమంది సబ్‌స్క్రైబర్లు ఉండుంటారో వాళ్ళందరూ ఆ అమ్మాయితో కనెక్ట్ అయిన వాళ్ళే ఉంటారు. ఆ అమ్మాయి వల్లే మీకు ఇంత ఫేమ్ వచ్చింది, ఇంత నేమ్ వచ్చింది, మీ దాంట్లో ఇన్ని వ్యూస్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్‌లీ ఆ అమ్మాయికి కనెక్ట్ అవుతారు, అయ్యుంటారు కూడా. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీకు రావట్లేదా డబ్బులు నిజంగా? వస్తున్నాయి కదా! ఎందుకు మరి ఇలా చేస్తున్నారు? దేనికోసం? ఇప్పుడు డబ్బులు కలెక్ట్ చేశారు. రేపటి నుంచి ఎవరో ఒకరు క్వెషన్ చేస్తూనే ఉంటారు. డబ్బులు ఏం చేశారు? ఏ లాయర్‌కి ఫీజ్ ఇచ్చారు? ఇస్తే ఎంత ఇచ్చారు? ఏ లాయర్ దగ్గరికెళ్లారు? సో, ట్రాన్సాక్షన్ ఎలా చేశారు? చెప్పండి. ఎందుకంటే యూట్యూబ్‌లో జనాల దగ్గర నుంచి డబ్బులు అడగడం, దట్టు ఒక సెన్సిటివ్ కేస్‌లో ఇలాంటివి చేయటం. సో, డెఫినెట్‌లీ చూస్తుంటారు మిమ్మల్ని అందరిని. ఇప్పుడు మీరు చేసే పనులు చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు ఇక్కడి నుంచి. ఇలా మేము లాయర్ గారి దగ్గరికెళ్తున్నాము. లాయర్ గారి ఫీజు ఇంత అవుతుంది. సో, ఇంత ఫీజు ఇచ్చుకోలేకపోతున్నాము. దీన్ని ఇంకా ఈ కేసుని ఇంకా మేము నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నాము. ఇప్పుడు ఏదైతే ఆ కోర్ట్‌లో ఉందో అక్కడి నుంచి మేము నెక్స్ట్ లెవెల్‌కి దీన్ని మూవ్ చేయాలనుకుంటున్నాము. మాకు జస్టిస్ త్వరగా రావాలని కోరుకుంటున్నాము. సో, కాబట్టి మేము కొంచెం హై కోర్ట్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నాము. లేకుంటే ఇంకొంచెం పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాము. దానికి దగ్గర మాకు అంత ఆర్థిక స్తోమత లేదు. మా దగ్గర ఇంత రెవెన్యూ వస్తుంది. మీ దగ్గర ఎన్ని ఛానెల్స్ ఉన్నాయి? దానికి ఎంత రెవెన్యూ వస్తుంది? అనేది మీరు హైడ్ చేస్తున్నారు. సో, దాన్ని కూడా మీరు బయటకి తీసుకొచ్చి అదంతా చెప్పి, సో, దాని తర్వాత మీరు ఈ వీడియో చేసుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మీ ఛానల్స్‌కి రెవెన్యూ రావట్లేదా? వస్తుంది కదా! దెన్ మళ్ళీ ఏంటి ఇంకా? సో, ఇప్పుడు జనాల్ని డబ్బులు అడిగారు. ఓకే. మీ చెల్లెల కోసం ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు. సో, ఎవరికి తోచినంత వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఫైట్‌లో సో, జెన్యూనిటీ మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పటి వరకైతే మాత్రం చాలా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తా ఉంది. సో, డబ్బులు కలెక్ట్ చేశారు. సో, దీని గురించి ఇంకా ఫర్దర్‌గా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఎవ్వరు కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయింది. సో, ఆ చనిపోయిన మీ చెల్లెల కోసం మీరు ఫైట్ చేస్తున్నారు కాబట్టి క్వెషన్ చేయించుకునే పొజిషన్‌లో మీరుండకండి. తర్వాత ఎందుకంటే అది మీ చెల్లెల మీద కూడా ఆ ఎమోషన్ డైల్యూట్ అయిపోద్దనమాట. అరే! అనవసరంగా సపోర్ట్ చేశామే, అనవసరంగా డబ్బులిచ్చామే, అనవసరంగా వీళ్ళకి మనం మద్దతు పలికామే, ఆ అమ్మాయి కోసం వచ్చాము, వీళ్ళు ఇలాంటి వాళ్ళ, ఇలాంటి స్టేజ్‌లోకైతే తీసుకొచ్చుకోవద్దు దయచేసి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని లేపడం కోసమో, లేదా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి ఆడియన్స్‌ని ఎమోషన్‌గా కనెక్ట్ చేయటం కోసమో రివ్యూయర్స్ గానీ, లేకుంటే చాలామంది బయటకొచ్చి మాట్లాడుతుంటారు. ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఏసి, సాడ్ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టి, లేకంటే సినిమాల్లో అలాంటి సాంగ్స్ పెట్టుకొని మాట్లాడుతుంటారు. మీరు కూడా అలా చేయొద్దు మీరలా. ఆర్టిఫిషియల్‌గా మీరెందుకు చేస్తున్నారు? మీ దగ్గర జెన్యూన్ ఎమోషన్ ఉంది. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఎవరికీ జరగకూడదు అలాంటి ఇన్సిడెంట్. అలాంటి ఇన్సిడెంట్ మీ ఇంట్లో జరిగింది. దానికెందుకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు, ఎడిటింగ్‌లు, అవన్నీ ఛానల్ నేములు రావటాలు ఇవన్నీ ఎందుకు? జనరల్‌గా వీడియో ఓపెన్ చేసామా, మాట్లాడామా అలా ఉండాలా. ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్‌కి. మీరిలా చేస్తే ఎలా కనెక్ట్ అయిద్ది? అది ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తుంది నా కళ్ళకి. ఏదో వ్యూస్ కోసము, రెవెన్యూ కోసం చేస్తున్నట్టే కనిపిస్తుంది. సో, ప్లీజ్ డోంట్ డూ దట్. మా బతుకు తెరువు అదే. మేము అలాగే బతకాలి. మాకు డబ్బులు కావాలి. సో, కాబట్టి మేము చేసుకుంటున్నాం. ఎవరి కంటెంట్ వాళ్ళది అంటారా? జై హింద్.